అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వాణి లక్ష్మి. నేను ఫిజిషియన్, మెడ్సీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, ఆరిలోవా, విశాఖపట్నం. నేను ఈరోజు మీ ముందుకి వరల్డ్ థైరాయిడ్ అవేర్నెస్ మంత్ జనవరి ఇది పురస్కరించుకొని మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువ డిస్కస్ చేయని టాపిక్, అదేంటంటే గాయిటర్. దీని గురించి తెలుసుకుందాం. సో గాయిటర్ అంటే ఏంటంటే ఈ మెడలో ఉండే థైరాయిడ్ గ్లాండ్లో పిక్కల్లాగా ఫామ్ అవుతాయి. అది మల్టీనాడ్యులర్ గాయిటర్ కావచ్చు, లేకపోతే డిఫ్యూజ్ గాయిటర్ అంటే పిక్కలుగా ఉండడము, లేదు అంటే మొత్తంగా పెద్దదిగా ఉండడము. సో ఈ రెండు రకాలుగా ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ అబ్నార్మాలిటీ వల్ల ఈ గాయిటర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇది దేనివల్ల వస్తుంది? దేనివల్ల అంటే ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఐడిన్ డెఫిషియన్సీ వల్ల ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా రావచ్చు. నెక్స్ట్ ట్యూమర్స్ వల్ల రావచ్చు, లేకపోతే థైరాయిడైటిస్ అనే ఒక ప్రాబ్లం వల్ల రావచ్చు, లేకపోతే ఇన్ఫిల్ట్రేటివ్ డిజీజెస్ అనే ఒక సెపరేట్ టాపిక్ ఉంది, దానివల్ల కూడా రావచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత పేషెంట్కి నార్మల్ కానీ, హైపో కానీ, హైపర్ థైరాయిడిజంగా కానీ ఉండవచ్చు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక 3 to 5% ఆఫ్ కేసెస్లో ఈ నాడ్యూల్స్ ఉన్న వాళ్ళల్లో అది థైరాయిడ్ క్యాన్సర్ కింద పెట్టవచ్చు. సో అందుకని మీరందరూ కూడా ఇది జాగ్రత్తగా తెలుసుకుని ఎప్పుడైనా పిక్కలాగా అలా వస్తే మీ డాక్టర్ని సంప్రదించి వైద్యం చేయించుకోవాలని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.